ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 7వ రాశి తులారాశి. ఈ రాశికి అధిపతి సౌందర్యానికి, భోగ భాగ్యాలకు, కళలకు కారకుడైన శుక్రగ్రహం. తులారాశికి చిహ్నం త్రాసు. పేరులోనే ఉన్నట్లుగా వీరు జీవితంలో ప్రతి విషయాన్ని సమతూకం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి తులారాశిలో జన్మించిన అబ్బాయిల మనస్తత్వం ఎలా ఉంటుంది? వారు ఏ వయస్సులో జీవితంలో స్థిరపడతారు? ఆర్థిక సమస్యలు లేదా అప్పుల బాధల నుండి బయటపడటానికి వారు అనుసరించాల్సిన ఆధ్యాత్మిక మార్గాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి అబ్బాయిలు సహజంగానే చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఒక విధమైన ప్రశాంతత, చిరునవ్వు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. శుక్రుడు అధిపతి కావడం వల్ల వీరు అందానికి, అలంకారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వీరు ఎక్కడికి వెళ్ళినా పద్ధతిగా, నీటుగా ఉండాలని కోరుకుంటారు. తులారాశి అబ్బాయిల అతిపెద్ద బలం వారి రాజనీతిజ్ఞత. వీరు ఎవరినీ నొప్పించకుండా మాట్లాడటంలో సిద్ధహస్తులు. గొడవలు, వివాదాలు అంటే వీరికి అస్సలు పడదు. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే అక్కడ మధ్యవర్తిత్వం వహించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో వీరు ముందుంటారు. వీరు అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారు. అందుకే వీరి స్నేహితుల జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. వీరిలో ఉన్న మరో ప్రత్యేక లక్షణం న్యాయబద్ధత. త్రాసు గుర్తుకు తగ్గట్టుగానే వీరు ఏ విషయంలోనూ పక్షపాతం చూపరు. ఏది సరైనదో దాని వైపు నిలబడతారు. అయితే వీరిలో ఉన్న ఒక ప్రధాన బలహీనత నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం. ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా లాభ నష్టాలను బేరీజు వేస్తూ చాలా సమయం తీసుకుంటారు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. వీరు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ భాగస్వామికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కళలు, సంగీతం, సాహిత్యం పట్ల వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. సామాజికంగా వీరు చాలా గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. తులారాశి అబ్బాయిల కెరీర్ గ్రాఫ్ ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. వీరు తమ 20లలో రకరకాల వృత్తులను లేదా వ్యాపారాలను పరిశీలిస్తారు. శుక్రుడి ప్రభావం వల్ల వీరికి విలాసాల మీద ఖర్చు చేయటం ఎక్కువ కాబట్టి ప్రారంభ దశలో సంపాదన అంతా ఖర్చులకే సరిపోతుంది. అయితే వీరు సహజంగానే తెలివైన వారు కావడం వల్ల త్వరగానే మార్కెట్ ట్రెండ్స్ను అర్థం చేసుకుంటారు. సాధారణంగా తులారాశి అబ్బాయిలు 28 నుండి 32 ఏళ్ల మధ్య జీవితంలో ఒక బలమైన పునాదిని నిర్మించుకుంటారు. ముఖ్యంగా 32 ఏళ్ల వయస్సు వీరికి టర్నింగ్ పాయింట్గా మారుతుంది. ఈ వయసులో వీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా స్థిరపడేలా చేస్తాయి. 2026 సంవత్సరం నాటికి గ్రహగతుల ప్రభావం వల్ల తులారాశి వారికి కొత్త వ్యాపార అవకాశాలు లేదా ఉద్యోగంలో పదోన్నతులు లభించే సూచనలు బలంగా ఉన్నాయి. వీరు స్వయం కృషితో ఎదిగేవారు కావడం వల్ల 35 ఏళ్లు వచ్చేసరికి సొంత ఇల్లు, వాహనం వంటి కనీస అవసరాలను సమకూర్చుకుంటారు. వీరి స్థిరత్వం అనేది వీరి భాగస్వామి వచ్చిన తర్వాత మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తులారాశి వారికి స్త్రీ మూలక ధన లాభం లేదా అదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి సంపాదన బాగానే ఉన్నా దాన్ని పొదుపు చేయడం విషయంలో తరచూ విఫలమవుతుంటారు. వీరు రాజులాగా బతకాలి అనే మనస్తత్వం కలవారు. బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన విందులు, ప్రయాణాల కోసం వీరు తమ శక్తికి మించి ఖర్చు చేస్తారు. దీనికి తోడు స్నేహితులకు లేదా బంధువులకు సహాయం చేసే గుణం వీరిని అప్పుల వైపు నడిపిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెబితే తమ దగ్గర లేకపోయినా ఇతరుల దగ్గర అప్పు తెచ్చైనా సరే సాయం చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారు భాగస్వామ్యాల విషయంలో కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఉంటుంది. నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం వల్ల ఆర్థిక సంక్షోభంలో పడతారు. అప్పులు పెరిగినప్పుడు వీరు చాలా మానసిక ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే వీరు సమాజంలో తమ గౌరవానికి భంగం కలగకూడదని కోరుకుంటారు. అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయటం వీరిలో కనిపించే ఒక చెడు అలవాటు. తులారాశి వారు తమ జాతకంలోని శుక్రుడిని బలపరుచుకోవడం ద్వారా మరియు కొన్ని ఆధ్యాత్మిక నియమాలను పాటించడం ద్వారా అప్పుల బాధల నుండి విముక్తి పొందవచ్చు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించాలి. శ్రీ సూక్తం పారాయణం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
అప్పుల బాధ అధికంగా ఉన్నవారు శుక్రవారం రోజున బియ్యం, పాలు, పెరుగు లేదా చక్కెర వంటి తెల్లని వస్తువులను పేదలకు లేదా దేవాలయంలో దానం చేయాలి. ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం రోజున ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇది మీ జీవితంలో ఐశ్వర్యాన్ని, స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం ఆవుకు పచ్చగడ్డి లేదా బెల్లం తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా తెల్లటి ఆవుకు సేవ చేయటం తులారాశి వారికి అత్యంత శుభప్రదం. శంకరాచార్యులు రచించిన కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించటం వల్ల అప్పుల ఊబి నుండి త్వరగా బయటపడవచ్చు. ఇది ధనాన్ని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. మీ ఇంటి ఈశాన్య మూల ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. అక్కడ బరువైన వస్తువులను పెట్టవద్దు. సాయంత్రం వేళల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. తులారాశి అబ్బాయిలు చాలా తెలివైన వారు, కానీ వారి విలాసవంతమైన కోరికలే వారిని కొన్నిసార్లు ఇబ్బందుల్లో నెడుతుంటాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదాయం చూసుకుని ఖర్చు చేయడం. మీరు అందరినీ సంతోషపెట్టాలని చూస్తారు, కానీ ఆ క్రమంలో మీ ఆర్థిక పరిస్థితిని విస్మరించవద్దు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా ఎవరికైనా షూరిటీ ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ రాశి చిహ్నం త్రాసు, అంటే మీరు మీ సంపాదనను, ఖర్చును ఎప్పుడూ బ్యాలెన్స్ చేయాలి. 2026 మీకు ఆర్థికంగా మంచి మార్పులను తీసుకురాబోతుంది. కాబట్టి ఓపికతో ఉండండి. తులారాశి అబ్బాయిలు సమాజానికి ఒక అందాన్ని, సమతుల్యతను ఇచ్చే వ్యక్తులు. వీరు తమలోని సృజనాత్మకతను సరైన దిశలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు చెప్పిన పరిహారాలు పాటిస్తూ క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికను కలిగి ఉంటే అప్పుల బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో కూడిన వైభోగవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు మరియు మీ కుటుంబంలోని తులారాశి వారికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.